ఏరా కాముడు, అయ్యా బాధపడుతున్నావా? పెళ్ళేమైనా చేయమంటావా? వద్దులేండి అయ్యా, నాకిదుందిగా చాలు. దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను. దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి. రే గంటోడా, అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా. మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా? నీ గురించి కాదురా, మీ అక్కది. చాలా గొప్ప మంచి మనసుని విన్నాను. ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళో పెళ్లి చెయ్యి. అయ్యా, దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా. మీరంతా కలకాలం ఉంటారంట్రా. వీడు పోతే నేను లేనా, చూసుకోలేనా? నువ్వు పెళ్లి చెయ్యి, పెళ్లి చేయరా. అయ్యా, ఏంట్రా? మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు. అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా. మీ నీడను మేము చల్లగా ఉంటాం. రెట్టలకు పిట్టై లోలోనే దాచే అందం, మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం, చుట్టలకు పిట్టై దాచుంచే ఓ సుమగంధం, గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం, సిగలో చుండ్రల్లే లోతైనది బంధం, దులిపే బలమున్నా అది రాలిపోని నేటి సంబంధం. ఏంటి బుజ్జి, ఏమైంది? పండు, నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. నేను పోతే నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు. ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ఒకవేళ పొరపాటున నాకేమైనా జరిగితే? అయ్యయ్యో, అంత మాట అనకండి. మీరు వేరే చెప్పాలా? మొన్నటిదాకా తమ్ముడు, ఇప్పుడు ఈ కాముడు, తర్వాత రాయుడు. ఒరేయ్ కాముడు, పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు. మీరిద్దరూ సరదాగా హనీమూన్ కెళ్ళిరండి. ఏ ఊటీకో కొడైకెనాల్కో. ఇదిగో టికెట్లు. అయ్యా, మీరు దేవుడయ్యా. ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు వెళ్తుందిరా. అయ్యా, ఒక పని మనిషిని మీరు ఇంతగా ఆదరిస్తున్నారయ్యా. నువ్వు పని మనిషి ఏంటి పండు? నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి. ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు, అమ్మలా చూసుకుంటారు. ఏమంటావు జానకి? రెట్టలకు పిట్టై లోలోనే దాచే అందం, మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం, చుట్టలకు పిట్టై దాచుంచే ఓ సుమగంధం, సిగలో చుండ్రల్లే బాధ నా బాధ కాదట్రా. దులిపే బలమున్నా అది రాలిపోని మేటి సంబంధం. ఏంటి, నువ్వు చూసుకోలేవా? అయ్యో, చూసుకోలేదండి. ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను.
మీరెళ్ళండి. చూడమ్మా, నువ్వు మా కూతురవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు. ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పడిపోమెత్తున్నావేటి? మీకేంట్రా పెళ్లిళ్ళయ్యే? పెళ్ళయ్యే కానీ 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 హే ఏంటండి? నీళ్లు కావాలి. ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏదో ఒకటి చెయ్యండి మీరు. వద్దు పండు, పెద్ద ఆయన దగ్గర మాటొస్తుంది. నేను చూడలేదు. అయ్యో అనియా అనియా నీతి లేని కుక్క, మా ముందు 7 తరాలు హత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు చేశాం, కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు. ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నువ్వు చేసి గొప్పోడివైపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? రేపు పొద్దున వీడిని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాడిని ఇంట్లో కూడా రానివ్వకు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, పెదరాయుడు గారి కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసే కాముడు కూతురుపై మానభంగ ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది. తప్పు చేశాడని మన కుటుంబ గౌరవం నీ చేతిలో ఉంది. దయచేసి అయ్యా అయ్యా, తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఎంతైనా మనింటి బిడ్డయ్యా. అవునయ్యా, అన్యాయం జరిగింది మా బిడ్డకి. చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడని. మనుషుల్లో 2 రకాలు. ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కింది పేడ అని తెలుసుకొని నీట్ గా వెళ్లి కడుక్కుంటాడు, వాడు ఉత్తముడు.
ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడెళ్లి కడుక్కుంటాడు. అలాంటి నీచుడు నా కొడుకు. నేను 3వ రకం. తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసన భరించి కడగాల్సింది చెప్పు కాదు, కడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు. అయ్యా, మీ కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదయ్యా. పచ్చటి పుచ్చకాయలో పుచ్చుంటుందేమో గాని పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది. మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా? ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాత గారు పెళ్లి కూడా చేసుకోలేదు. మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా. అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు. నా తమ్ముళ్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు. ఒక్కసారి నీ చెప్పేది వినండి. ఛీ, నీచుడా! ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు. గుర్తుపట్టావా పెదరాయుడు? నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా. ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను. ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు సిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు. ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు. చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు, వచ్చాక చెప్పుకునే సునామీ వాడు. ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్ తో లేపటమే. పాపారాయుడు, పెదరాయుడు, ఆ రాయుడు, ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్లు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు. So I am presenting you the one and only Android. అమ్మా, నాన్న, అసలేం జరిగిందో నువ్వు చెప్పమ్మా. ఏరా పెదరాయుడు,
త్రికాలాత్రక ఓరి ఓరోరి ఆపరా నీ ఉన్మత్త గార్తాబారవాలు. ఎంత మర్వెత్తించి నన్ను మరపునకు రాక హృదయశావిల్యమానములైన నీ మదోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయుచున్నవే. అహో క్షీర వారాసి జనతారక సుధాకర కొనిదల నందమూరి అక్కినేని గట్టవనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాతా సమానులైన చతుష్టి పితృవులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానజనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రసుడట ప్రచుడట పగులబడిన ఊటయా అనాథాన్ని అవహేళన చేయుటయా. అహో తన సతులతో దూయిడగు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ బర్ధచ్చుడై లజ్జా విముక్తుడై ఈ కపట పదరాయుడు నన్నేల వివాసుని సేవలే. అవునులే అశుద్ధ స్వరూపుడగు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చిన కర్పిచ్చుతో పచ్చి పచ్చి వైభవంలో తేలించు. వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని త్యజించినంత మాత్రమున నేనేలా కటకట పడవాలి. ఊర కుక్క ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకుందునా ఈ లోకమున మూకుడుండునా. అయినను దుర్వ్యాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి మేమేలా రావాలి. వచ్చితిమి పో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ శునకమ్ము ఇచ్చట ధర్మ విధేతగా ఏలా ఉండవాలి. ఉండినాడు పో వృక్షమునకు వత్తము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పరభేదములను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ట సంభోగమునకు పాల్పడు. ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి. ఉండినది పో సజీవ భూచర మేష గోప సారూప్య మానవ సంచారిక విధానమున కాలవాలమగు ఈ గ్రామమున మేమేలా కాలు మోపవాలి. మోపితిమి పో సకల రాజాను కోటి సంక్షిప్త రత్నప్రభ నీరాజితంబగు మా పాదబద్ధములేల అపభ్రమణం చెందవాలి. ప్రతీకారేచ్ఛతో గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అసలితని జన్మరహస్యమేమన్నా జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి, నోరేలా వాగవాలి, చెవులేలా వినవాలి. ఆ విధి హతవిధి ఆ జన్మ శత్రుయేనని అనుమానించుచునే అరుదించిన మమ్మ అవమాన బడబానా జ్వాలలు దగ్ధమునర్చుచున్నవమ్మా. విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యములు ఏమైనవి తల్లి.